హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈ వీడియోలో నేను మన ట్యాంక్లో వాడిన బోయు కూలింగ్ ఫ్యాన్ని క్లీన్ చేయబోతున్నాను. ఈ ఫ్యాన్ ఒక వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. నేను క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. మనకి దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే డస్ట్ కొంచెం ఎక్కువగా ఫామ్ అవుతుంది. వీక్లీ వన్ టైం కానీ లేదంటే 1 or 2 డేస్కి ఒకసారి డస్ట్ ఎక్కువగా కనపడ్డప్పుడు మీరు బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా వరకు డస్ట్ లోపలికి వెళ్ళదు. మన ట్యాంక్లో చూసుకుంటే టెంపరేచర్ 24 to 25 degrees దగ్గరగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ అయితే విన్నారు కదా. సౌండ్ కూడా కొంచెం పెరిగింది. సౌండ్ ఎందుకు పెరుగుతుందంటే లోపలికి మనకు డస్ట్ ఎక్కువ ఫామ్ అయిపోయి టర్బైన్ తిరగడానికి ప్రెషర్ కొంచెం ఎక్కువ పడుతుంది టర్బైన్ మీద. దానివల్ల మనకి అట్లా ఎక్కువ సౌండ్ వస్తుంది. ఓకే, మనం ఫస్ట్ పవర్ సాకెట్ నుంచి తీసేసుకుందాం. ఫ్యాన్ని ఒక ట్రేలో పెట్టుకుంటే నీట్గా డస్ట్ వచ్చింది బయట పారేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. దానికి టోటల్ 4 స్క్రూస్ ఉంటాయి. 4 స్క్రూస్కి ఒకటే సైజు. దాని సైజు తగ్గట్టుగా ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని నీట్గా ఓపెన్ చేసుకోవాలి 4 మనకి మెయిన్ ఇక్కడే ఉండిద్ది లాకింగ్ సిస్టమ్ మొత్తం. ఇది ఓపెన్ చేసుకుంటే ఫ్రంట్ ప్యానల్ బ్యాక్ ప్యానల్ సపరేట్ అవుతాయి. మనకి టోటల్ 4 స్క్రూస్ లూజ్ చేసుకొని తలకిందులుగా తిప్పి ఊపంగానే బయటకు వచ్చేస్తాయి స్క్రూస్. టోటల్ 4 స్క్రూస్ వచ్చినాయి, తీసా నేను. ఓకే, టోటల్ 4 స్క్రూస్ పక్కన ఒక బౌల్లో పెట్టుకుందాం. ఓకే, ఇది మనకి టర్బైన్ క్యాబినెట్. ఓకే, మనకి ఫ్రంట్ ప్యానల్ని నీట్గా క్లీన్ చేసుకుందాం బ్రష్తో. నేను ఇది పెయింట్ బ్రష్, దీంతో క్లీన్ చేసుకుంటున్నాను. మనకి ఫ్యాన్ లోపల డస్ట్ ఎక్కడ కనబడితే అక్కడ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు మనం మన ట్యాంక్లోకి డస్ట్ ఇష్యూస్ రావు. నీట్గా ప్రతి ఒక్క పార్ట్లో క్లీన్ చేసుకుంటే ట్యాంక్లోకి తర్వాత ఆన్ చేసినప్పుడు మనం డస్ట్ వెళ్ళకుండా ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టర్బైన్ క్యాబినెట్ బయటికి తెద్దాం. దీంట్లో కూడా ఇన్లెట్ ప్లేస్లో కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం. దానికి ఉండే వైర్స్ తీయకూడదు, తీస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అయింది ఫిక్స్ చేసేటప్పుడు. టర్బైన్ లోపల చూసుకుంటే మనకి చాలా డస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం టర్బైన్ క్యాబినెట్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకునే ముందు టర్బైన్ క్యాబినెట్ చుట్టూ కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం. మనకి టర్బైన్ క్యాబినెట్ ఓపెన్ చేయడానికి ఒక షార్ప్ ఐటమ్ మీద ఒకటి తీసుకొని నీట్గా సైడ్ ఉన్న లాక్స్లో పెట్టి లేపితే ఆటోమేటిక్గా అదే వచ్చింది లాక్ ఓపెన్ చేయకుండా కనుక దాన్ని ఫోర్స్ఫుల్గా తీసామంటే లాక్స్ బ్రేక్ అవుతాయి. లాక్స్ బ్రేక్ అయినాయి అంటే మనకి ఫ్యాన్ ఎందుకు పనికిరాదు. నీట్గా టోటల్ మనం దాని చుట్టూరా ఇచ్చారు లాక్ సిస్టమ్. ఆ లాక్ సిస్టమ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి నీట్గా. ఓకే ఫ్రెండ్స్, మనం లాక్ సిస్టమ్ మొత్తం ఓపెన్ చేసాము. ఫస్ట్ క్యాబినెట్లో పైన ఫ్రేమ్ నీట్గా క్లీన్ చేసుకుందాం. నీట్గా బ్రష్ పెట్టి లోపల టర్బైన్ కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం.
నీట్గా సైడ్లు కూడా అన్నీ క్లీన్ చేసుకుందాం నీట్గా. మనకి టర్బైన్ తీయడానికి కష్టం. టర్బైన్ తీయడానికి ట్రై చేయకండి. ఇది బ్రేక్ అయిందంటే ఫ్యాన్ మొత్తం పాడైపోతుంది. నీట్గా ఉన్న గ్యాప్లో నుంచి నీట్గా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చూసారా, చాలా ఎక్కువగా వచ్చింది డస్ట్ దీంట్లో. ఆ డస్ట్ వల్లే మనకి ఫ్యాన్ ఎక్కువ సౌండ్ రావటం కానీ, కూలింగ్ సరిగ్గా జరగకపోవటం కానీ, మనకి ప్లాంటెడ్ అక్వేరియం వాటర్ సర్ఫేస్ మీద కూడా డస్ట్ పెరిగిపోయేది దానివల్లే. అది నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి కుదిరినంత వరకు క్లీన్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ అక్కడక్కడ కొద్దిగా మిగిలిపోద్ది. ఎందుకంటే మనం టర్బైన్ లోపలికి పెట్టగలిగే టూల్స్ లేవు కాబట్టి మన దగ్గర నార్మల్ బ్రష్తో క్లీన్ చేస్తున్నాం కాబట్టి కుదిరినంత వరకు క్లీన్ చేసుకుంటామే. ఓకే, దీంట్లో చూసుకుంటే మనకు మ్యాక్సిమం క్లీన్ అయిపోయింది. లైట్గా కొద్దిగా మిగిలింది డస్ట్. ఓకే, మనం ట్రేలో పెట్టుకున్నాం కదా, దానివల్ల మనకు వచ్చిన డస్ట్ మొత్తం నీట్గా బయట పారేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. ఓకే, మళ్ళీ దీన్ని మనం రీఫిక్స్ చేసేసుకుందాం. టర్బైన్ క్యాబినెట్ యాస్టీజ్ ఇందాడ తీసేటప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉందో అదే పొజిషన్లో యాస్టీజ్గా పెట్టి ప్రెస్ చేయటమే దగ్గరికి. ఫస్ట్ ఒక లాక్ కరెక్ట్గా కూర్చోబెట్టిన తర్వాత మిగతా అన్ని లాకులను కూర్చోబెట్టాలి. ఓకే, లాక్స్ అన్నీ మ్యాక్సిమం అయిపోయినాయి. ఫిక్స్ చేసాను. ఇది ఒక లాక్, ఇది కూడా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది మనము మంత్లీ వన్ టైం ఎందుకు క్లీన్ చేయమన్నానంటే వీక్లీ వన్ టైం కూడా క్లీన్ చేయొచ్చు. కాకపోతే వీక్లీ కనుక ఓపెన్ చేస్తే మనకి లాకింగ్ సిస్టమ్ మొత్తం లూజ్ అయిపోయి అక్కడ గ్యాప్ ఎక్కువగా రావడం వల్ల మనకి అది సౌండ్ ఎక్కువగా వస్తూ ఉండిద్ది. అది లూజ్ అయినప్పుడు దాని చుట్టూ అంతా ఊగుతూ ఉండిద్ది. దానివల్ల సౌండ్ ఎక్కువగా వచ్చింది. ఓకే, నీట్గా క్లీన్ చేసుకుందాం. పెట్టేటప్పుడు ఏమైనా డస్ట్ ఉందేమో చూసుకొని పెట్టుకోండి నీట్గా. మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా చూపించినట్టుగా పెట్టండి అక్కడ. ఓకే, దీని కరెంట్ వైర్స్ నీట్గా అడ్జస్ట్ చేసుకుందాం లోపలే. ఇది పవర్ సాకెట్ నీట్గా దానికి ఇచ్చిన హుక్స్ ఉన్నాయి కదా, వాటిలో కరెక్ట్గా పెట్టి ప్రెస్ చేయాలి. దాంట్లో కరెక్ట్గా పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా తర్వాత మనం మెయిన్ ఫ్రేమ్ ఫిక్స్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు మనకి. నీట్గా స్క్రూస్ ఇంజెక్టర్స్ ఉన్నాయి కదా, వాటికి మీదగా వైర్లు రాకుండా చూసుకోండి. మెయిన్ ఫ్రేమ్కి స్క్రూస్ అందులోనే ఉండేది. ఓకే, అది పెట్టిన తర్వాత నీట్గా క్లోజ్ చేసేసుకుందాం. నీట్గా ఫస్ట్ ఒకసారి దగ్గరగా ప్రెస్ చేసుకొని చూసుకోండి లోపల ఏమన్నా వైర్ తగులుతుందేమో అని చెక్ చేసుకోవడానికి. చుట్టూ అంతా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎక్కడైతే ఖాళీ కనపడలేదు నాకు. ఓకే, టోటల్ మనకి 4 స్క్రూస్ ఉన్నాయి కదా, మళ్ళీ రీఫిక్స్ చేసేద్దాం. ఓకే, మనం ఫిక్స్ చేసేసుకుంటాం జరిగింది. ఇంట్లో చూసుకుంటే మనకి లైట్గా గ్యాప్ ఉండిద్ది, అది మనకి కామన్ గ్యాప్. ఒకసారి మనం ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తే కంపల్సరీ లైట్గా అనేది మట్టి కంపల్సరీ ఉండిద్ది గ్యాప్ వల్ల మనకు అంత ప్రాబ్లం ఉండదు. ఓకే, లోపల అంతా చూసుకోండి. నీట్గా ఫ్యాన్కి చుట్టుపక్కల ఉన్న అంతా చూసుకోండి. ఎక్కడైనా ఎక్కువగా కనుక గ్యాప్ కనిపించిందంటే నీట్గా మళ్ళీ ఫిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ట్యాంక్ పెట్టుకుందాం. నేను ఆ స్పాంజ్ ఎందుకు పెట్టానంటే ట్యాంక్కి దీని వాటర్ అదే ఎయిర్ ఫ్లో కరెక్ట్గా వాటర్కి తగిలేటట్టుగా ఉండాలని చెప్పి నేను అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసుకొని ఆన్ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, మనకి ఫ్యాను మళ్ళీ బాగా వర్క్ అవుతుంది. సౌండ్ చూసుకుంటే మనకి పోయినసారి మీద కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది నాకైతే. వీడియోలో అంతలా డిఫరెన్స్ తెలియకపోవచ్చు, కానీ రియల్ లైఫ్లో మటుకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.